రాజాజ్ఞ అంటుంటారు. లైక్ జివో, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎవ్రీ మ్యాన్ ద అశోకన్ ఎంపైర్ మస్ట్ ఒబే ద ఆర్డర్స్. అశోకుడి యొక్క శాసనాలు 3 రకాలు. శిలాశాసనాలు, రాక్ ఎడిక్ట్స్. అశోకన్ inscriptions are edicts. This comes under a new category. Neither eulogy nor land charters, but these are edicts, which means royal order. ఇదే నా మాటే శాసనం. రాజాజ్ఞ అంటుంటారు. లైక్ జివో, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని కార్యాచరణలోకి తీసుకురావాలి సచివాలయ ఉద్యోగులు. ఆ విధంగా ఈ రాజాజ్ఞను ఆనాటి రాజ్ దర్బార్లో పనిచేస్తున్న అధికార యంత్రాంగం దాన్ని అమల్లోకి తీసుకొచ్చేది. ఆ క్రమంలోనే అశోకుడి యొక్క ఈ శాసనాలు ప్రతి ఒక్క వ్యక్తి, అశోకుడి యొక్క రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వీటిని విధిగా పాటించాలి, తూచా తప్పకుండా వీటిని పాటిస్తూ నిర్వహించాలి. సో ఎవ్రీ మ్యాన్ ఇన్ ద అశోకన్ ఎంపైర్ మస్ట్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ అశోక, or must obey the orders of Ashokan edicts or inscriptions. ఓకే, సో అశోకుని యొక్క శాసనాల్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1 రాతి శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు. అశోకుడి యొక్క శాసనాలు 3 రకాలు. శిలాశాసనాలు, రాక్ ఎడిక్ట్స్. స్తంభ శాసనాలు, పిల్లర్ ఎడిక్ట్స్. గుహ శాసనాలు, కేవ్ ఎడిక్ట్స్. సో మెయిన్లీ రాక్ ఎడిక్ట్స్, నెక్స్ట్ పిల్లర్ ఎడిక్ట్స్, నెక్స్ట్ కేవ్ ఎడిక్ట్స్. అగైన్ ద రాక్ ఎడిక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 parts, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అండ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్. ప్రధాన శిలాశాసనాలు మరియు చిన్న శిలాశాసనాలు, లఘు శాసనాలు అంటుంటాం. ప్రధాన శాసనాలు మరియు లఘు శాసనాలు. మరి ఈ ప్రధాన శాసనాలు 14 శిలాశాసనాలు. 14 శాసనాలు లిఖించబడ్డాయి ప్రధాన శిలాశాసనాలుగా. వాటి గురించి మనం చర్చించుకుందాం. రైట్, ఇవి దాదాపు భారతదేశంలో 47, భారత ఉపఖండంలో 47 ప్రాంతాలలో మరియు 181 శాసనాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయమ్మ. అశోకుడు 181 శాసనాలు వేయించాడు 47 ప్రాంతాల్లో, భారత ఉపఖండం మొత్తం. అశోకుడు ఉపయోగించిన లిపిల సంఖ్య 3. అశోకుడు ఉపయోగించిన భాషల సంఖ్య 2. అశోకుడు ఉపయోగించిన భాషల్లో ముఖ్యంగా ప్రాకృతం, గ్రీకు మరియు అరమిక్ భాష. సో నోట్ ఇట్ డౌన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్. రైట్, అశోకుడు ఉపయోగించిన భాషలు 3 అమ్మ. సో మేక్ ఇట్ కరెక్ట్ హియర్. ప్రాకృతం, గ్రీకు భాష మరియు అరమిక్ భాష. అశోకుడు ఉపయోగించిన లిపులు మాత్రం 4 ఉన్నాయి. 4 లిపులు మరియు 3 భాషలు. ఆ 4 లిపుల్లో హ్యావ్ ఎ లుక్ హియర్. 4 లిపుల్లో ప్రాకృత భాషకు 2 లిపులు ఉన్నాయి. రైట్, అవి బ్రాహ్మీ మరియు ఖరోష్టి. ప్రాకృత భాషకు 2 లిపులు ఉన్నాయి, బ్రాహ్మీ మరియు ఖరోష్టి. గ్రీకు భాషకు గ్రీకు లిపి ఉంది. రైట్, అరమిక్ భాషకు అరమిక్ లిపి ఉంది. రైట్, ఇక్కడ మనం గమనించండి, అంటే లిపుల సంఖ్య ఎంత? 4 లిపులు. స్క్రిప్ట్, లిపి అంటే స్క్రిప్ట్. రైట్, 4 లిపులు ఉన్నాయి. రైట్, భాషల సంఖ్య ఎంత? 3 భాషలు. రైట్, 3 లాంగ్వేజెస్. వాట్ ఆర్ దే? ప్రాకృత్, గ్రీక్ అండ్ అరమిక్. సో అశోకుడు వేయించిన శాసనాల మొత్తం 181 శాసనాలు. ఎన్ని ప్రాంతాల్లో లభ్యమయ్యాయంటే 47 ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. సో అశోక వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇష్యూ ద ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎడిక్ట్స్ ఇన్ ఇండియా throughout Indian subcontinent. He erected 181 edicts in 47 places of different corners of Indian subcontinent.
and he used 3 languages and 4 scripts, and the languages are Prakrit, Greek and Aramaic, and the scripts are Prakrit had 2 scripts, Brahmi and Kharoshti. Next, Greek had its own script, Greek script, and Aramaic has own script, that is Aramaic script. So overall 4 scripts were used by Ashoka and 3 languages were used by Ashoka. రైట్, 3 భాషలు 4 లిపిలను ఉపయోగించాడు. 47 ప్రాంతాల్లో అశోకుడి శాసనాలు కనిపిస్తాయి. ఇవి భారతదేశం మొత్తం 181 శాసనాలు ప్రస్తుతం వరకు కనుగొనబడ్డాయి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, సో వీటిలో అశోకుడు వేయించిన శాసనాల్లో మనకి కనిపించే ప్రధాన శాసనాలు 14. ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది వీటి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, కల్సి ఈ కల్సి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ అమ్మ. కల్సి శాసనం డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. రైట్, అదేవిధంగా మన్షేరా ఇది పాకిస్తాన్లో ఉంది. కల్సి ఉత్తరాఖండ్, మన్షేరా పాకిస్తాన్. జునాగఢ్ గిర్నార్ గుజరాత్, జునాగఢ్ గిర్నార్ గుజరాత్. జౌగఢ్ గంజాం డిస్టిక్ ఒడిస్సా. ధౌలి ఇది కూడా పూరి అనే ప్రాంతంలో ఒడిస్సాలో ఉంటుంది. ఎర్రగుడి, దట్ ఈస్ ఎర్రగుడి అండ్ రాజుల మందాగిరి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రైట్, చాలా చాలా స్పెషల్గా ఈ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆంధ్ర ప్రాంతంలో అశోకుడి ప్రధాన శిలాశాసనాలు లభ్యమైన ప్రాంతాలు రాజుల మందగిరి అండ్ ఎర్రగుడి. ఇవి 2 ఎక్కడున్నాయంటే ప్రస్తుత కర్నూలు జిల్లాలో ఉన్నాయమ్మా. నెక్స్ట్ షాబాజ్గిర్. ఈ షాబాజ్గిర్ కూడా పెషావర్, పాకిస్తాన్. మరి పాకిస్తాన్లో ఉన్నవి మన్షేరా మరియు షాబాజ్గిర్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తొషాలి, దిస్ ఈజ్ ఆల్సో ఒడిస్సా ప్రాంతంలో తొషాలి కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధాన శిలాశాసనాలుగా మనం 14 ప్రధాన శిలాశాసనాలు లభ్యమైన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. సోపారా, నోట్ ఇట్ డౌన్. సోపారా, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సోపారా ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో కల్సి, సోపారా, మన్షేరా, జునాగఢ్, జౌగఢ్, ధౌలి, షాబాజ్గర్ అండ్ తొషాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ major rock edicts of Ashoka. So 14 major rock edicts of Ashoka.